అంటే ఎవరికి వారికి సంబంధించిన వ్యక్తిగత వాగ్దానం. చూడండి, అంటే దేవుని యొక్క గ్రంథంలో వాగ్దానాలు, అంటే దేవుడి నిబంధన ఎన్నో రకాలుగా ఉన్నాయి. దేవుడు తన నిబంధన ఒక మనిషితో చేస్తున్నాడు. ఆయన ఎంత గొప్పదో తెలుసా? అసలు దేవుడు మనతో తన నిబంధన చేయడానికి మనమే పాటివారు. అసలు మనం ఎందుకు పనికి వస్తాం దేవుడికి? బైబిల్ గ్రంథంలో అంటాడు, అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు అంటాడు. దేవుడు మన జ్ఞాపకం చేసుకోవడానికి మనకి ఏముందని, దేన్ని బట్టి మనం అతిశయం? బైబిల్ ఏమంటుందంటే, నాడుండి నేడు మట్టిలో కలిసిపోతామంట. మనం ఈరోజు ఇలాగున్నాం, రేపు కానీ మనం ప్రాణం పోతే తీసుకెళ్ళి మట్టిలోకి ఎప్పడేస్తారట. అంతే మన స్థితి ఎంతవరకు అంటే, మనం మన్నే కనుక మట్టిలోకి వెళ్ళిపోతాం. దేన్ని బట్టి మనం అతిశయం? దేన్ని బట్టి మనం గర్విస్తాం? అందుకే